హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. నేను మీ సంయుక్త. అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలండి. శ్రావణ మాసం అంటేనే మనందరికీ ఎంతో ఇష్టమైన మాసం కదా! అమ్మవారిని, మన తల్లిని, ఆ వరమహాలక్ష్మిని మనం పూజించుకొని ఎంతో ఇష్టంగా పూజలు చేసుకునే ఈ మాసం వచ్చేసిందంటే మనందరికీ ఎంతో ఇష్టం. అలాంటి ఈ శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం అయితే మేము ఇంట్లో పూజ చేసుకొని ఇలా టెంపుల్‌కైతే వచ్చామనమాట. అసలైతే ఎంతో సింపుల్‌గా చేసుకోవాల్సిన ఈ పూజని, ఈ వ్రతాన్ని దీనికోసమని చాలా భయాలు పెట్టేసుకుంటున్నారు అందరూ. అసలు ఏం లేదండి, అంత భయపడిపోవాల్సిన అవసరం ఏం లేదు. చాలా చక్కగా మనకి ఉన్నంతలో ఈ పూజని చాలా సంతోషంగా చేసుకోవచ్చనమాట. అంటే ఈ సోషల్ మీడియాలో ఏంటంటే వరలక్ష్మి వ్రతం కోసమని ఈ షాపింగ్‌లు అవి ఇవి కొనుక్కోండి, లేదంటే ఇంత గ్రాండ్‌గా అలంకరించండి అని చెప్పి వీడియోస్ చూసి భయపడుతున్నాం కదా! అలా ఏం లేదండి. అవన్నీ ఉన్నవాళ్ళు అంటే స్తోమత ఉన్నవాళ్ళు, అవకాశం ఉన్నవాళ్ళు, హెల్ప్ చేసేవాళ్ళు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా అలా చేసుకోండి. ఏం పర్వాలేదు. కానీ నేను చెప్పేది నార్మల్‌గా అంటే హెల్ప్ చేయడానికి ఎవరు లేకుండా ఉన్న ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్న లేడీ గురించి నేను చెప్తున్నాననమాట. ఇప్పుడు మనం ఏంటంటే అంత డెకరేషన్ చేసి లేదంటే అన్ని రకాలు వండి చేసేసరికి మనం అసలు ఎలా చేయగలుగుతామండి? అసలు నార్మల్ డేస్‌లోనే మనకి వర్క్ చాలా ఎక్కువుంటది. అలాంటిది పండగొచ్చిందంటే అసలు పిల్లలు ఇంట్లో ఉంటారు. వాళ్ళని చూసుకోవాలి. వాళ్ళకి కావాల్సినవన్నీ చూసుకోవాలి. మళ్ళీ ఇంకో పక్క అన్నీ పూజకి రెడీ చేసుకోవాలి. అన్నీ చేసుకోవాలి కాబట్టి మనకైతే అన్ని రకాలు చెయ్యటము, అంత గ్రాండ్‌గా అలంకరించడము అది కాదండి అసలు ఇంపార్టెంట్. అమ్మవారిని మనస్ఫూర్తిగా మనం పూజించుకోవాలి. ఎక్కువసేపు అమ్మవారితో గడపాలి. అమ్మని చూస్తూ ఆవిడ శ్లోకాలు, స్తోత్రాలు చదువుకుంటూ, మనకి వచ్చినవేవో మంత్రాలు చదువుకుంటూ అలా మనస్ఫూర్తిగా ఎక్కువ సమయం అమ్మతో గడపడం మనకి కావాలనమాట. అంతేగాని మనం ఎంత గ్రాండ్‌గా చేశామన్నది ఆవిడ చూడదు. అసలు గ్రాండ్‌గా చేయడము లేదంటే ఈ బంగారము, ఈ వెండి ఆవిడకి లోటేంటండి అసలు? ఆవిడకి కావాల్సింది అది కాదు. ఎంత మనస్ఫూర్తిగా మనం ఎంత భక్తి శ్రద్ధలతో ఆవిడని మనం పూజించామన్నది మాత్రమే ఆవిడ చూస్తారు. కాబట్టి ఎవ్వరు ఏ భయాలు పెట్టుకోకుండా చక్కగా ఉన్నంతలో కలిగినంతలో మాత్రమే చక్కగా నైవేద్యాలు చేసుకోండి, పూజ చేసుకోండి. జాకెట్ ముక్క పెట్టుకోండి, తాంబూలాలు ఇచ్చుకోండి. అవి కూడా మనకి కుదిరినంతలో మనకి ఎంతవరకు వీలైతే అంతవరకు మాత్రమే చేయండి. ఆహ్, మేమైతే గుడికి వెళ్ళిన తర్వాత ఇలా పూజ కోసం కావాల్సిన వాటి కోసం షాపింగ్‌కి వెళ్ళామన్నమాట. ఈ శారీ అయితే ఒకటి తీసుకున్నాము. ఇంకా తాంబూలాల కోసమని బ్యాంగిల్స్ తీసుకున్నామన్నమాట. ఒక ఐదుగురికి తాంబూలాలు ఇచ్చే అలవాటు నాకుంది. అందులో బ్యాంగిల్స్ ఇస్తానన్నమాట. అందుకని దానికోసమని బ్యాంగిల్స్, ఇంకా జాకెట్ ముక్కలు ఇవన్నీ తీసుకున్నాము. దానికోసమని మేము బొబ్బిలిలో షాపింగ్ కోసమని వచ్చామన్నమాట. కాబట్టి అందరూ చాలా మనస్ఫూర్తిగా ఎక్కువసేపు అమ్మవారితో గడపడానికి ట్రై చేయండి. చాలా అంటే ఎటువంటి బెంగలు, భయాలు పెట్టుకోకుండా సింపుల్‌గా, తృప్తిగా అమ్మవారికి పూజ చేసుకోండి. ఎటువంటి భయాలు పెట్టుకోకండి. ఆ వీడియోసు సోషల్ మీడియాలో పెట్టిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అంతేగాని అలా చేస్తేనే పూజ అవుతదేమో, అంత గ్రాండ్‌గా ఉంటేనే మాకు అమ్మవారు కరుణిస్తదేమో అన్న భయాల్ని మాత్రం వదిలేయండి. చూసారా లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో ఎంత బావుందో. మా రామలక్ష్మి దగ్గర ఫోటో లేదనమాట. అందుకని తను చక్కగా ఈ శ్రావణ మాసంలో తను ఫోటో తీసుకుందనమాట. ఇలాంటివి మనకి అత్యవసరమైనవి మాత్రం కొనుక్కొని చక్కగా ఈజీగా పూజను సంతోషంగా అందరూ మనస్ఫూర్తిగా వరలక్ష్మీదేవిని పూజించుకోండి. అందరిని అమ్మవారు చల్లగా చూడాలని నేను కోరుకుంటున్నానండి. మరొకసారి అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.